ఎన్నికల వాగ్దానాలకు తిలోదకాలు ఇచ్చి విద్యుత్ భారాలు ఇప్పటి ముప్పటిగా ప్రజలపై మోపి కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టే విధానాలకు స్వస్తి చెప్పకపోతే కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని శనివారం స్థానిక విద్యుత్ భవన్ వద్ద జరిగిన ఆందోళనలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర హెచ్చరించారు. అదాని బంద్ చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను చేయాలి, అదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను చేయాలి, అదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణం తగ్గించాలని భారత కమ్యూనిస్టు పార్టీ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా కడప విద్యుత్ భవన్ దగ్గర ఆందోళన కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపైన మోయలేనంత భారంగా మారిపోయింది. సంపన్న వర్గాలకు దోపిడీ చేసి పెట్టేటటువంటి, ఊడిగం చేసేటటువంటి అదాని, సిడి సాయి లాంటి సంస్థలకు దోచిపెట్టడానికి కావలసినటువంటి చట్టాలు చేస్తూ ఉన్నాడు. స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపైన మరింత భారం మోపుతూ ఉన్నాడు అనేటువంటి పద్ధతిలో పెద్ద ఎత్తున ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి తాను అధికారంలోకి వస్తానే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పాడు. స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టమని చెప్పాడు. ఇవన్నీ కూడా అధికారంలోకి వచ్చి ఏడాది అయిన తర్వాత 4 పర్యాయాలు కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపైన భారం మోపుతూ ఉంది. ఇప్పుడేమో రీసెంట్గా మళ్ళా 15,485 కోట్ల భారాన్ని, అదనపు భారాన్ని సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం మోపుతూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అదానికి 1,50,000 కోట్ల రూపాయలు దోచిపెట్టడానికి కావలసినటువంటి ఒప్పందాలు 25 సంవత్సరాల పాటు ప్రజలపైన భారం మోపేటటువంటి ఒప్పందాలు రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్నటువంటి మీటర్లను పక్కన పెట్టి స్మార్ట్ మీటర్ల పేరుతో ఒక్కో మీటరు పైన అనవసరంగా 12,000 నుంచి 18,000 రూపాయలు ఒక్కొక్క మీటరు చొప్పున 2 కోట్ల ఇళ్లకు బిగించి తద్వారా దోపిడీ చేయడానికి కార్యాచరణ రూపొందించి ప్రజలపైన భారం మోపుతూ ఉన్నారు. ఇంకోవైపు ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి తద్వారా నెలవారీగా దోపిడీ చేయడానికి, ప్రజలను అదనపు భారం మోపడానికి కావలసినటువంటి కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రజలేమో ఆదాయానికి మించి అప్పులు అవుతూ ఉన్నాయి. వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడంలా, ఆదాయం పెరగడంలా. కానీ ఇవాళ అధికార పార్టీ నేతలకు, అధికారులకు, ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీని అంటగాగుతున్నటువంటి కార్పొరేటు కంపెనీలకు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టుకోవడానికి కావలసినటువంటి చట్టాలు చేస్తున్నారు తప్ప ఈ దేశ సంపద, ఈ రాష్ట్ర సంపద సృష్టిలో భాగస్వామ్యం అయ్యేటువంటి కార్మిక వర్గం, శ్రమజీవులు, మధ్యతరగతి వర్గంకు సంబంధించినటువంటి భారాలను తగ్గించడానికి కానీ, పెంచిన ధరలు తగ్గించడానికి కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా విద్యుత్ ఛార్జీల పేరుతో దోపిడీ చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు అంతర్భాగంగానే ఈ విధమైనటువంటి సంస్కరణలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అమలు చేయడం మూలంగానే ఎస్పీడీసీఎల్కు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇవాళ ఎడాపెడా ప్రజలపైన భారం మోపడానికి కావలసిన కార్యాచరణ రూపొందిస్తున్న నేపథ్యంలో తక్షణం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, మీరు ఈ విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను, అదనపు ఛార్జీలను, అదేవిధంగా నష్టాలు వచ్చాయనేటువంటి నెపం పేరుతో వసూలు చేస్తున్నటువంటి విధానానికి స్వస్తి చెప్పాలి. అనవసరమైనటువంటి స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలి. చేయకపోతే గతంలో విద్యుత్ ఉద్యమం ఏ విధంగా అయితే బషీర్బాగు కేంద్రంగా జరిగిందో ఆ తరహా ఉద్యమం మొదలైందంటే
చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పతనం ఆరంభమైనట్లయినటువంటి విషయాన్ని గుర్తుపెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.